నమస్కారం. గత 2 రోజుల కిందట థాయ్ బజార్ వేలంపాట జరిగిందన్న విషయం తెలిసి మరి ఆ రోజు ఏదైతే థాయ్ బజార్ గతంలో 5 ఏళ్ల కింద మేము బంద్ చేసినామో మళ్ళీ ఇవాళ థాయ్ బజార్ మొదలుపెట్టి ఈ యొక్క ఐజ మున్సిపాలిటీలో చిన్న మధ్యతరగతి కుటుంబాలు, రోడ్ల మీద బతికే కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా లోకల్ ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచో లారీల డ్రైవర్లు ఉన్నారు. అదేవిధంగా కూరగాయల మార్కెట్లో చిన్న వ్యాపారస్తులు, చిన్న రైతులు, 1-2 ఎకరాలు ఉన్నోళ్ళు, వీళ్ళందరి బాధలు చూసి 5 ఏళ్ల కింద అందరి ఆమోదంతో మరి థాయ్ బజార్ రద్దు చేయడం జరిగింది. మరి కౌన్సిల్ బాడీ టైం అయిపోయింది కాబట్టి ఎవరు కౌన్సిలర్ లేరు కాబట్టి మరి వాళ్ళు కొత్తగా అధికారులు మా కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి మరి టెండర్ వేసి మరి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి మరి థాయ్ బజార్ వసూలు చేయాలని చెప్పేసి మరి పాడుకోవడం జరిగింది. నేను అదే విషయాన్ని సంపదన్న గారికి విన్నవించి గతంలో ఏ విధంగా అయితే థాయ్ బజార్ లేకపోవడం వల్ల చాలా మంది చిన్న మధ్యతరగతి కుటుంబాలు రోడ్ల మీద వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి, వాళ్ళు బతకగలుగుతున్నారు, 4 మెతుకులు నోట్లో పోతున్నాయంటే వాళ్ళ రోజు 50, 60, 100 వసూలు చేసేది లేదు కాబట్టి నెలకి 1500, 2000 రూపాయలు వాళ్ళకి అదనంగా వస్తాయి కాబట్టి వాళ్ళు సుఖంగా ఉంటారు. మళ్ళీ దాన్ని ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఏదో 10 లక్షలు 20 లక్షలు వస్తాయని చెప్పేసి వాళ్ళని రోడ్డు మీద వాడడం సరైన పద్ధతి కాదని మరి సంపదన్న గారికి చాలా మంది రిక్వెస్ట్ చేస్తే సంపదన్న గారు ఈ తాలూకాలో ఉన్నటువంటి ఇటు అల్లంపూర్ కానీ, వడ్డపల్లి కానీ, ఐజ మున్సిపాలిటీలో మొత్తం 3 థాయ్ బజార్లను క్యాన్సిల్ చేయమని కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అల్లంపూర్ కమిషనర్ గారికి, వడ్డపల్లి కమిషనర్ గారికి, ఐజ కమిషనర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి థాయ్ బజార్ కట్టాలని చెప్పేసి మళ్ళీ ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది కాబట్టి దయచేసి ఐజ మున్సిపాలిటీ ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎవరు కూడా థాయ్ బజార్ కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సంపత్ కుమార్ గారు మాట్లాడి ఇది క్యాన్సిల్ చేయించడం జరిగింది. ఈ 3 మున్సిపాలిటీలో చిన్న మధ్యతరగతి కుటుంబాలు రోడ్ల మీద పడే ప్రమాదం ఉంది కాబట్టి గతంలో జరిగినటువంటి దౌర్జన్యాలని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అటువంటి అరాచకాలు జరగకుండా రోడ్ల మీద చిన్న వ్యాపారస్తులను గంపలు, కూరగాయలు అమ్ముకున్నటో, నెయ్యి అమ్ముకున్నటో, పాలు అమ్ముకుంటో అడ్డదిడ్డంగా కొట్టి తిట్టి చరిత్రని మళ్ళీ పునరావృతం కాకుండా ఐజ ప్రజలు, మున్సిపాలిటీలో 3 మున్సిపాలిటీల ప్రజలు సుఖ సంతోషంతో వాళ్ళ యొక్క ఆదాయాన్ని కుటుంబ పోషణ కోసం వినియోగించుకోవాలని మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునింది. దానికి అనుగుణంగానే 3 మున్సిపాలిటీలో థాయ్ బజార్ పూర్తిగా రద్దయింది. దయచేసి ఎవరు కూడా ఎవరన్నా వచ్చినా కూడా కమిషనర్ కానీ లేకుంటే సంబంధిత అధికారులకి కంప్లైంట్ చేయవలసిందిగా మరి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా చాలా మంది మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని గండి పడతాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో కూడా చాలా సార్లు థాయ్ బజార్ వేసి 20 లక్షలు వాడుకొని 10 లక్షలు కట్టి 10 లక్షలు మున్సిపాలిటీకి ముంచినటువంటి చరిత్రలో ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గత 10 ఏళ్లలో పోలిస్తే ఏ రోజు కూడా ఏ సంవత్సరం కూడా పూర్తిగా థాయ్ బజార్ కట్టిన చరిత్ర లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడతారు, 2వ ఇన్స్టాల్మెంట్ ఎగ్గొడతారు, 3 ఇన్స్టాల్మెంట్ ఎగ్గొడతారు. ఎందుకంటే ఆ వ్యక్తికి మళ్ళీ థాయ్ బజార్ రాకుండా ఇంకొక మారు పేరు పెట్టి ఇంకొకరి పేరు మీద వాడుకొని మళ్ళీ ఆ వ్యక్తి కూడా థాయ్ బజార్ని ఎగరగొట్టే ప్రయత్నమే చేశారు. ఇప్పుడు 10 లక్షలు అనేది ఐజ మున్సిపాలిటీకి పెద్ద విషయం కాదు. ఎందుకంటే వందలాది కుటుంబాలు రోడ్ల మీద పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక గంప కూరగాయలంతా 30 రూపాయలు వస్తుంది, దానికి 15 రూపాయలు 10 రూపాయలు థాయ్ బజార్ వసూలు చేస్తే రైతు కష్టాన్ని దోచుకున్నది అవుతుంది. గవర్నమెంట్ అనేది ప్రజల కోసం ఉంది, ఆ ప్రజలు దోచుకోవడానికి థాయ్ బజార్ పేరు అనేది దానికి కూడా సమృద్ధిగా మున్సిపాలిటీకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి దీన్ని 10 లక్షల రూపాయలు ఏదో పెద్ద ఐజ మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది అనేది మాత్రం సరైన విధానం కాదు. ముఖ్యంగా రైతులు అనేటోళ్ళు ఇక్కడ రోడ్ల మీద వెచ్చమెలిపాయ పండ్లు, పూలు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది రోజుకి 50-100 రూపాయలు అంటే. కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ సంపత్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఒకటే, అల్లంపూర్ తాలూకాలో థాయ్ బజార్ అనేది ఇంకెప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఉంటుందని నిక్కచ్చిగా సంపత్ కుమార్ గారు చెప్పిండ్రు. అధికారులు కూడా నిక్కచ్చిగా థాయ్ బజార్ వేలంపాట వాడినోళ్ళకి చెప్పేసిండ్రు. వాళ్ళకి క్యాన్సిల్ చేసే అధికారం కూడా కమిషనర్లకు ఉంటాయి. ఎందుకంటే ఆ థాయ్ బజార్ వేలంపాట వేసేటప్పుడే కండిషన్స్ ఉంటాయి. అన్కండిషనల్ గా కూడా వీళ్ళకి థాయ్ బజార్ క్యాన్సిల్ చేసే రైట్స్ కమిషనర్కు ఉంటుంది, అది చట్టంలో కూడా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా దయచేసి అల్లంపూర్ తాలూకాలో ఉన్న ఐజ మున్సిపాలిటీ, వడ్డపల్లి మున్సిపాలిటీ, అల్లంపూర్ తాలూకాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రజలు ఎవరు కూడా థాయ్ బజార్ కట్టకూడదని కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా.